ఆలోచించండి. దేవుని పక్కన పెట్టి నాది నాకే అన్నారంటే ఏ మార్గం అది? సాతాను మార్గం. పాపం అంటే అంత కోపం ఆయనకి. ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్తే పాపం చేస్తే ఖచ్చితంగా కోపగిస్తాడు. అందుకని దేవుడు ఎప్పుడు ప్రతి వ్యక్తితో మాట్లాడతాడు, బయలుపరుస్తాడు. ఆయనే మనకు అన్ని ఇస్తాడు. కాబట్టి చక్కగా దైవికంగా ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడేవాడు, ప్రతి వ్యక్తిని దీవించేవాడు, ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి గొప్ప కార్యాలు దేవుడు నెరవేర్చేవాడు. మీరు మంచోళ్ళైతే ఊరు మొత్తం మంచిదే. ఆడు మంచోడు కదా, వీళ్ళు మంచోడు కదా అనడానికి లేదు. నీ నోరు మంచిదైతే, నీ మాటలు మంచిదైతే ఊరంతా మంచిగానే ఉంటారండి. ఎవ్వరూ అందరూ మంచి వ్యక్తులే. కానీ మిమ్మల్ని బట్టే వాళ్ళు అలా అయిపోతారు. మీ మాటలను బట్టి వాళ్ళ హృదయం విరిగిపోతా ఉంటది. కనుక చాలా జ్ఞానంగా ఉంటారు. తర్వాత వచ్చారు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కీడు చేయడానికి కొంతమంది చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు బయట. వాళ్ళిలా వీళ్ళిలా. చూడండి, దేవుడు అనేవాడు ఉన్నాడు. జాగ్రత్త, తీర్పు తీరుస్తాడు ప్రతి వ్యక్తికి. దేవుని భయం మనకు ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుతుంటే మూడో వ్యక్తిగా వింటాడు ఆయన. అమ్మా, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయా, నీ మాటలు ఎలా ఉన్నాయా తిరగొట్టేస్తాడంతే. దేవుడు పెరగొట్టేస్తాడంతే. అందుకనే మనం ఎవ్వరిని కీడు చేయ తలంచొద్దు. నీ నాలుక కపటము కల్పించొద్దు. కపటం ఎక్కడ రావద్దు. నీవు మంచి దినములు చూడబోయిన ఎడల నీ నాలుకతో చెడు పలకొద్దు, నీ పెదవులతో ఏ కపటమైన మాటలు పలకొద్దని బైబిల్ చెప్తుంది. ఈ రోజు నీకు చెడ్డ దినాలు ఉన్నాయా? నీ నాలుగుతో నువ్వేం చేసావు? కపటం పలికావు, చెడు పలికావు, మనుషులు బట్టి మాట్లాడేసావు. ఈ రోజు నీకేం లేదు, మంచి దినాలు లేవు. దేవుడే చెప్తున్నాడు, మీరు మంచి దినాలు చూడాలా? మీ నాలుగు మంచిగా వాడండి, మీ పెదాలు మంచిగా వాడండి, నేనే దీవెన కలిగిస్తానని దేవుడే చెప్పాడు. అందుకనే మంచి దినాలు ఎవరికి కావాలో ఖచ్చితంగా మీ మాటను దేవుడు విని మీ భవిష్యత్తుని అలా దిద్దుతాడు, అలా ఆశీర్వదిస్తాడు.